హైదరాబాద్ పాత బస్తీలో ఉత్సాహంగా బోనాల జాతర కొనసాగుతోంది. పురాతన ఆలయాల దగ్గర రంగం కార్యక్రమం జరుగుతోంది. పోతురాజుల ఆటపాటలు కనువిందు చేస్తున్నాయి. ఉప్పుగూడలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో రెండో రోజు బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయం దగ్గర అనురాధ భవిష్యవాణి వినిపించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రిపోర్టర్ హరిత అందిస్తారు. ఓల్డ్ సిటీలో ఆషాఢ మాస బోనాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవార్లకి రంగం కార్యక్రమంతో పాటు ఇటు ఘట్టాల ఊరేగింపు ఉండబోతుంది. ప్రజెంట్ మనం ఓల్డ్ సిటీలోని ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భవిష్యవాణి రంగం కార్యక్రమం కూడా జరిగింది. అనురాధ ఇక్కడ భవిష్యవాణి వినిపించారు. అయితే ప్రజెంట్ మనం ఆలయ ప్రాంగణం మొత్తం కూడా చూడొచ్చు. భక్తులతో అయితే గిటగిటలాడుతోంది. ప్రజెంట్ ఇక్కడ ఆలయం వద్ద ఏర్పాట్లు కావచ్చు, ఘట్టాల ఊరేగింపుకు సంబంధించి అడిగి తెలుసుకున్నాం. మనతో పాటు ఆలయ నిర్వాహకులు ఉన్నారు. మధుసూదన్ గారు, చెప్పండి, ప్రతి ఏటా కూడా ఎంత వైభవంగా బోనాలు జరుగుతాయి? నిన్న చూసాము. ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? శ్రీమాత్రే నమ. అందరికీ కూడా ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం అమ్మవారి యొక్క ఆరతి, మహారతి, అభిషేక కార్యక్రమం అనంతరము హైదరాబాద్ లోపల మొట్టమొదటి భవిష్యవాణి కార్యక్రమం ఉప్పుగూడ మహంకాళి దేవాలయం దగ్గరనే ప్రారంభమైంది. అమ్మ అనురాధ గారు తమ భవిష్యవాణిని వినిపించడం జరిగింది. ఇక్కడ నుండి అమ్మ అంతా మేము చేసే పూజా కార్యక్రమాలకు అన్నిటికీ కూడా చాలా సంతోషంగా ఉండడం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవాలయం లోపల ఎన్నో సంవత్సరాల కింద బొడ్రాయిని స్థాపించడం జరిగింది. అది మరి కిందికి రావడంతో ఆ యొక్క బొడ్రాయిని పునర్నిర్మాణ స్థాపన చేయమనేసి మాకు ఆదేశించడం జరిగింది. అమ్మగారి ఆదేశానుసారంగా మేము కూడా దేవాలయ కమిటీ ఇంతకుముందే నిర్ణయించుకోవడం జరిగింది. ఆ యొక్క నిర్మాణాన్ని, ఆ యొక్క పునఃప్రతిష్టాపన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో శివాలయం కొద్దిగా నిర్మాణ కార్యక్రమంలో ఉంది కాబట్టి ఆ శివాలయానికి కూడా అందరూ కూడా దాతలు సమకూర్చి ఆ శివాలయం నిర్మాణము మరియు బొడ్రాయి నిర్మాణం రెండు కూడా చేయాలని అమ్మవారిని కోరడం జరిగింది. వారు దానికి కూడా సమ్మతంగా చేస్తూ మంచి సంతోషంగా ఉన్నది. మీకు అందరినీ నేను చల్లగా చూస్తాను, అందరూ కూడా చాకలు పెట్టండి, మళ్ళీ ప్రళయించే రోగాలు వస్తున్నాయి కాబట్టి దానికి నేను కాపాడడానికి మీరు నాకు సంతోషంగా చేసినారు కాబట్టి నేను మిమ్మల్ని సంతోషంగా చూస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా రంగ కార్యక్రమం అనంతరము దేవాలయం యొక్క పోతురాజు స్వాగతం ఉంటుంది. స్వాగత కార్యక్రమం అనంతరము అమ్మవారిది ఒక ఘట ఊరేగింపు కార్యక్రమము ఎంతో రంగరంగ వైభవంగా పూలతోటి అలంకరించుకొని అమ్మవారిని ఘట ఊరేగింపు కార్యక్రమం ఇక్కడ నుండి ప్రారంభమై ఉప్పుగూడ మహంకాళి దేవాలయం నుంచి ప్రారంభమై ఢిల్లీ దర్వాజా వరకు అశేష జనవాహిని మధ్యలో బ్యాండ్ తాళ మేళాలతోటి, వివిధ రకాల నృత్యాలతోటి, అమ్మవారి వేషధారణలతోటి అందరూ కూడా కార్యకర్తలను తీసుకొని వెళ్ళడం, అమ్మకు అక్కడ నిమజ్జన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా చేస్తాం. మీరు అందరూ కూడా సహకరించి V6 ప్రేక్షకులు మరి యావత్ తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క ఊరేగింపు లోపల పాల్గొనాలని మనసారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక మనతో మాట్లాడడానికి ఆలయ పూజారి ఉన్నారు. చెప్పండి, ఈరోజు నిన్న బోనాల సమర్పణ జరిగింది. ఈరోజు ఎలాంటి అభిషేకాలు నిర్వహించారు? భక్తులు ఎట్లా వస్తున్నారు? ఈరోజు ప్రాతకాలం అమ్మవారికి ఆరాధన, అభిషేకం జరిగింది. ఆ తర్వాత భక్తులు నిర్విఘ్నంగా వస్తూనే ఉన్నారు. మేము 11 గంటలకి భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించాము. అప్పుడు కూడా భక్తులు చాలామంది ఉన్నారు. తర్వాత ఇప్పుడు పోతురాజుల ఊరేగింపు ఉంటుంది. అదైన తర్వాత మహాహారతి ఇస్తాము. మహాహారతి తర్వాత ఘట ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తాము. ఈరోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇస్తున్నారు? ఈరోజు అమ్మవారు శాంతి రూపంలో దర్శనం ఇస్తున్నారు. ఎట్లా ఉందండి భక్తుల రద్దీ ఎలా ఉంది? నిన్న చాలా పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు కదా, ఈరోజు భక్తులు ఎలా వస్తున్నారు? నిన్న కూడా చాలా రద్దీగా ఉంది. ఈరోజు కూడా ఉదయం నుంచి చాలా రద్దీగా ఉంది. నిన్న కొంతమంది దర్శనాలు ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తిరిగి దర్శనానికి వచ్చారు, అమ్మవారి దర్శనం చేసుకుందామని. ప్రజెంట్ చూడొచ్చు, ఉప్పుగూడ మహంకాళి అమ్మవారు రూపాన్ని అయితే ఎంతో అందంగా అలంకరించారు. దాంతోపాటు ఉత్సవ విగ్రహాలను కూడా సిద్ధం చేశారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ పోతరాజు ఎదుర్కొలు ఉంటుంది. అనంతరము అంబారి ఊరేగింపుతో పాటు ఇక్కడి నుంచి కూడా ఘట్టాల ఊరేగింపు ప్రారంభం కానుంది. ఓవరాల్గా అయితే ఓల్డ్ సిటీలోని బోనాలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ రోజు రంగ కార్యక్రమంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇది ప్రజెంట్ ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో భక్తుల రద్దీ, అట్లాగే రంగంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్రీకాంత్, హరిత, V6 న్యూస్, ఓల్డ్ సిటీ నుంచి.